పద్మనాభరెడ్డి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి ఈ విషయాల్ని దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాల్ని బయటికి తేవాలంటూ పూర్తి స్థాయిలో పోరాటం చేసిన వ్యక్తి. వివిధ దశల్లో రాష్ట్రపతికి లేఖ రాశారు, గవర్నర్కి లేఖ రాశారు, ముఖ్యమంత్రి వ్యవహార శైలి మీద బహిరంగ విమర్శలు చేసినటువంటి పలువురు రాజకీయ విమర్శలకి ఆయన ఊతం ఇచ్చేటటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ను బయటపెట్టారు. అసలు పద్మనాభరెడ్డి గారి దృష్టిలో ఈ విషయంలో, ఈ కేసులో ఏం జరిగింది? ఒక్కసారి పద్మనాభరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, ఆయన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో, ఒక ముఖ్యమైన సెమినార్లో ఉన్న కారణంగా మనతోటి లైవ్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. అదే ఆయన మా ప్రతినిధితో ఆల్రెడీ మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. పద్మనాభరెడ్డి గారు బయట ప్లే చేయండి. ఒక సరెండర్డ్ నక్సలైట్ అంటే స్వతహాగా బాగా తెలివిగలవాడు. నక్సలైట్ మూమెంట్లో ఉన్నప్పుడు ఆయనకు చాలా విషయాలు తెలుసు. ఒకసారి సరెండర్ అయిన తర్వాత పోలీస్ వాళ్ళు అతని దగ్గర కూపీలాగి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని చాలామంది నక్సలైట్స్ను వాళ్ళ సింపథైజర్ను పట్టుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఆయన సీనియర్ పోలీస్ ఆఫీసర్స్తో కూడా కాంటాక్ట్స్ డెవలప్ అయినాయి. ఇది ఒక మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మహారాష్ట్రలో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు పోలీస్ ఆఫీసర్స్కు, ఆ దండకారణ్యం ఏరియాలో కూడా పోలీస్ ఆఫీసర్స్కు ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పోలీస్ ఆఫీసర్స్ యొక్క కాంటాక్ట్స్ను యూజ్ చేసుకొని ఒక క్రిమినల్ గ్యాంగ్ను తయారు చేసినాడు. ఎక్స్టార్షన్స్, ప్రజలను భయపెట్టి డబ్బు తీసుకోవడము, జబర్దస్తిగా భూములు లాక్కోవడము, ఇలా చేస్తూ విపరీతంగా ప్రజలను ఇబ్బంది పెట్టడం జరిగింది. పోలీసులకు కూడా కంట్రోల్ లేకుండా తయారైపోయినాడు. చివరకు 2016లో ఆయనను చంపేయడం జరిగింది. ప్రజల నుంచి చాలా ఆక్రోశాలు వచ్చినాయి, చాలా కంప్లైంట్స్ వచ్చినాయి నయీం గురించి చనిపోయిన తర్వాత. సో దాని మీద ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక సిట్ అని, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని పెట్టినారు. ఒక DIG ర్యాంక్ అధికారితో మొదట్లో ఒక అధికారిని పెట్టినారు. మళ్ళీ ఒక 24 అవర్స్ని అధికారిని చేంజ్ చేసి ఇంకొక అధికారి, ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఒక అధికారిని పెట్టినారు. ఆ సిట్ టీము సరి అయిన పని చేయలేదు. ఒకటి చాలా స్లోగా చేసింది. రెండోది ఏంటంటే వాళ్ళ అస్తమానము ఈ యొక్క నయీం దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో రాజకీయ నాయకులను, సీనియర్ పోలీస్ ఆఫీసర్లను తప్పించే ప్రయత్నమే చేసినారు. ఆయన ఇల్లు రేడ్ చేసినప్పుడు విపరీతంగా ఆయుధాలు దొరికినాయి. ముఖ్యంగా AK-47 అటువంటి ఆయుధాలు దొరికినాయి. AK-47 మార్కెట్లో దొరకదు, దానికి ఎవరు లైసెన్స్ ఇవ్వరు, అది ప్రోహిబిటెడ్ ఇది. సో ఇవన్నీ ఇంకా అట్లాగే డెటనేటర్స్ దొరికినాయి. ఆర్మీలో వాళ్ళు వాడేటటువంటి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ దొరికినాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నయీంకు పోలీస్ శాఖలోని కొందరు అధికారులు చాలా హెల్ప్ చేసినారు. తర్వాత కొన్ని ఫొటోస్ పత్రికలలో వచ్చినాయి. నయీంతోని అడిషనల్ SPs, DSPs భోజనాలు చేస్తున్నట్టు, ఆయనతో తిరుగుతున్నట్టు. అంటే పోలీస్ శాఖ మొత్తము నయీంకు ప్రొటెక్షన్ చేసి ఆయనను ఒక స్ట్రీట్ రౌడీ నుంచి పెద్ద గ్యాంగ్స్టర్స్గా తయారు చేసినాయి. నయీం ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు కోట్ల రూపాయలు ఎక్కడ పడితే అక్కడ, అంటే లోపల మన బెడ్రూమ్ లోపల, బాత్రూమ్ లోపల, మంచాల కింద ఈ విధంగా డబ్బు దొరికితే అక్కడి నుంచి 2 కానిస్టేబుల్స్ ఆయన ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. అక్కడ అందరు టీవీ ఛానల్స్ పెట్టుకున్నారు. ఎటుపోతున్నారంటే ఇంటి నిండా డబ్బే ఉంది, కరెన్సీ నోట్లు ఉన్నాయి, మేము 2 కౌంటింగ్ మిషన్స్ తెచ్చి పెంచితే కానీ అయ్యేటట్టుగా లేదని పోయి కౌంటింగ్ మిషన్స్ తెచ్చినారు. తర్వాత మేము RTI కింద అడిగినాం, నయీం ఇంట్లో ఎంత డబ్బు దొరికిందంటే 3,74,000 అన్నారు. అంటే ఒక వ్యక్తి 15 నిమిషాలలో కౌంట్ చేసే డబ్బు చూపించినారు. 100 కోట్ల డబ్బు చేతులు మారిపోయింది. ఇది ఒక ఎత్తు. అయితే ఇప్పుడు రెండవది, ఇప్పుడు నయీం మీద కేసులు పెట్టినారు. చనిపోయినాక కంప్లైంట్స్ తీసుకున్నారు. సుమారుగా 250 కేసులు చచ్చినోడి మీద, ఓన్లీ ఫర్ స్టాటిస్టికల్ పర్పస్. ఒక 25 మంది పోలీస్ ఆఫీసర్ల పేర్లు కూడా ఆ ఎంక్వైరీలో వచ్చినాయి. అడిషనల్ SPs కావచ్చు, DSPs కావచ్చు, కానిస్టేబుల్స్ కావచ్చు. ప్రజలకు అంటే చెప్పుకోవడానికని టకాటకా సస్పెండ్ చేసినారు. ఒక 8 మంది పొలిటీషియన్స్, ఏది గ్రామ పంచాయతీ లెవెల్లో మండల అధ్యక్షులు, వాళ్ళని కూడా కేసులు చేసినారు. తర్వాత కొన్ని నెలలకే గుడ్డు చప్పుడు కాకుండా పోలీసు ఆఫీసర్స్ అందరు కూడా ఎంక్వైరీ లోపల ఏం తేలలేదు కాబట్టి వాళ్ళని మళ్ళీ డ్యూటీలోకి తీసుకున్నారు, క్లీన్ ఇచ్చేసినారు అనమాట. నయీంకు ఒక హ్యాబిట్ ఉందని చెప్తారు. ఏంటంటే ప్రతి విషయాన్ని డైరీలో రాసుకుంటాడని. ఆయన 130 డైరీలను ఇంట్లో నుంచి సీజ్ చేసినారు. సో మేము సిట్ ఇన్ఛార్జ్ని అడిగినాము, అయ్యా డైరీ లోపల మీరు దాన్ని వాడుకున్నారా అంటే చాలా విషయాలు ఉన్నాయి, మేము ఆ ఎంక్వైరీ లోపల అవి వాడలేదు, వాళ్ళు పేర్లు ఉన్నాయి, ఎవరికి డబ్బు ఇచ్చినాడు, ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకున్నాడు,
ఏ అధికారికి భూమి సెటిల్ చేసినాడు, ఏ పొలిటీషియన్స్ అండలో ఉన్నాడని చెప్పి. సో ఇది జరుగుతూ ఉంటే మేము గట్టిగా పట్టుకొని ఆ డైరీస్ కావాలంటే ఆదరబాదుగా కోర్టులో డిపాజిట్ చేసి మా చేతిలో లేవు, కోర్టులో వేసినారని. ప్రజలకు పోలీస్ వ్యవస్థ మీద నమ్మిక పోతుంది. అంటే ఈ గుండాలు పోలీస్ వాళ్ళు రాజకీయ నాయకుల అండదండలతో విపరీతంగా ప్రజలను అన్యాయం చేస్తూ ఉన్నారు, ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారు, గొర్రెల మంద మీద తోడేలు పడ్డట్టుగా ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో ఒక ఫీలింగ్ ఉంది. అంటే నయీం అటువంటి వాళ్ళు, ఆయన ఒక్కడు చచ్చిపోయి ఉంటాడు, బట్ నయీం చూపించిన తోవ ఉంది, నయీం చేసిన నేర సామ్రాజ్యం ఉంది, ఆయన యొక్క అనుచరులు మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. సో ఇటువంటి మళ్ళీ జరగద్దు అని అంటే మొదట్లో నయీంకు అంటకాగినటువంటి పోలీస్ అధికారులు, రాజకీయ నాయకుల పేర్లు బయటకు రావాలి. ఇప్పుడైనా ప్రభుత్వము ఆ డైరీస్ తెప్పించి అది ప్రజలకు తెలపాలి. ఎవరెవరైతే రాజకీయ నాయకులు నయీంతో అంటకాగినారో, ఎవరెవరైతే పోలీస్ అధికారులు నయీంను మామూలు గుండా నుంచి పెద్దగా ఒక మాఫియా కింగ్ తిరిగా తయారు చేసినారో వాళ్ళ పేర్లు బయటకు రావాలా, వాళ్ళకు సరైన శిక్ష పడాలి. ఈ విషయాలన్నీ తెలుపుతూ మేము ప్రధానమంత్రి కార్యాలయానికి ఉత్తరం రాసినాం, అన్ని యాడ్ చేసినాం, ఇట్లా జరిగిందని. వాళ్ళు ఇమీడియట్లీ ఇక్కడ చీఫ్ సెక్రటరీకి రాసినారు, ఇట్లా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఇట్లా మాకు రిప్రజెంటేషన్ వచ్చింది, దీని మీద చర్యలు తీసుకోమని. చీఫ్ సెక్రటరీ ఆఫీస్లో దాన్ని పక్కకు పడేసినారు, అడిగే వాళ్ళు లేరు. అంటే ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి వచ్చినప్పుడైనా కనీసం ఏదైనా చర్య తీసుకోవాలా, ఏం తీసుకోవాలి. ఈ మధ్యలో ఒక పొలిటికల్ పార్టీ సిపిఐ నారాయణ గారు కోర్టులో కేసు వేసినారు, హైకోర్టులో. ఏమనంటే ఈ నయీం కేసు స్టేట్ పోలీస్ చేయలేదు, ఎందుకంటే అందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, సిబిఐకి ఎంక్వైరీకి పెట్టాలని. కోర్టులో ప్రభుత్వము నిస్సిగ్గుగా ఏం చెప్పిందంటే నయీం కేసును ఎంక్వైరీ చాలా బాగా జరుగుతూ ఉంది, తప్పకుండా మేము దోషులను శిక్షిస్తామని కోర్టులో చెప్పగానే కోర్టు ప్రభుత్వం యొక్క వాదనను ఒప్పుకొని పక్కకు పెట్టేసింది కేసు. సో ఈ విధంగా ప్రభుత్వం ఏదైతే గత 10 సంవత్సరాల నుంచి ఒక నయీంకు హెల్ప్ చేసిందో ఆ అధికారుల పేర్లన్నీ బయటకు రావాలా, రాజకీయ నాయకులు ఎవరైతే నయీంను ప్రొటెక్ట్ చేసినారో వాళ్ళ పేర్లు కూడా బయటకు రావాలా, వీళ్లకు శిక్ష పడాలి.